అంత మంచి వాటిని మనం వాటి విలువ తెలుసుకోకుండా జీవిస్తున్నామని, ఇక్కడ నాగరికతకు కూడా చాలా విలువ ఉందని ఆమె ఇండియన్స్‌కి చాటి చెప్పేవారు. ఆవిడ ఫాబియన్ సొసైటీ అనే దాంట్లో జాయిన్ అయ్యారు. అంటే అందులో జార్జ్ బెర్నార్డ్ షాని కలుసుకుంటారు. జార్జ్ బెర్నార్డ్ షాని ఏదో ఉద్యమానికి రమ్మనంటే, ఆయన కూడా చాలా ఆర్టికల్స్ రాసేవారు కానీ ఆయన రానంటారు. ఓహో! యూ ఆర్ ఏ ఆర్మ్ చైర్ పొలిటీషియన్ అంటారు. అంటే మీరెప్పుడు చైర్‌లో కూర్చునే పని చేస్తారనమాట అని. ఆ విధంగా జార్జ్ బెర్నార్డ్ షా కూడా చాలా అభినందనతో అని బెసెంట్ కోసం ఆవిడ ఇతర దేశ వ్యక్తి అయిన భారతీయుల యొక్క క్షేమం కోసం భారతీయులే ఇంత బాగా పోట్లాడలేదు అని చెప్తారనమాట. అలాగా ఆవిడ ఎక్కడెక్కడ అవసరమో ఆమె కంట్రీలో కూడా, అక్కడ కూడా ఆవిడ ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతోందో ఆవిడ తిరగబడేవారు. అటువంటి స్పిరిట్ ఒకటి. ఆవిడలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఇది సత్యం అని తెలిసాక సత్యానికి అంకితం అవ్వడం. అంటే తెలియనంతసేపు వేరు, తెలిసాక ఉదాసీనత లేదు. ఇది సత్యం అనగానే దానికి అంకితం అవ్వడమే ఆవిడ లైఫ్‌లో ఉన్న గొప్ప అద్భుతమైన విషయం. మనమేమో నెమ్మదిగా జరుగుతుంది అని పోస్ట్‌పోన్ చేస్తాం. జరిగేది ఈ క్షణంలోనే జరగాలి. అదెప్పుడో ఫ్యూచర్‌లో జరిగేది కాదు. కానీ మనం అది నెమ్మదిగా అవుతుందండి, ఈ జన్మలో ఎలా సాధ్యం? ఇలా అని మనం పోస్ట్‌పోన్ చేస్తాం అతి ముఖ్యమైన విషయాలు. అలా కాకుండా ఆవిడ ఇది ఇప్పుడే అని అందరూ ఏమనుకుంటారని ఆలోచించకుండా, ఏ విషయమైనా ఇది సత్యం అని తెలిస్తే దానికి అంకితం అవ్వడం అనే స్పిరిట్ ఆవిడలో ఉండేది. ఆ విధంగా ఆమె ఎంత అంటే గొప్ప గొప్పవి ఇప్పుడు వే టు సెల్ఫ్ నాలెడ్జ్ అని, డాక్ట్రిన్ ఆఫ్ హార్ట్ అని, అవన్నీ ఏంటంటే చాలా ఆంతరంగికమైనటువంటి సాధనకు సంబంధించిన విషయాల్ని చాలా చక్కగా రాశారనమాట ఆవిడ. అంటే మనిషి బహిర్ముఖంగా ఉండడాన్ని ఎగ్జోటరిక్ ఫిలాసఫీ అంటారు. అంటే ఇలాగా ఈ గుడులు, గోపురాలు, గొప్ప గొప్ప స్థలాలు దర్శించడం ఇదంతా కూడా ఎగ్జోటరిక్ బాహ్యంగా. మనిషి అంతర్ముఖమై ఆంతరంగికంగా ఉన్నదాన్ని ఇసోటరిక్ ఫిలాసఫీ అంటారు. ఆవిడ రెండిట్లో ఎక్స్‌పర్టే. ఎగ్జోటరిక్‌గా, ఇసోటరిక్‌గా కూడా ఆవిడ చాలా ప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తి. అదే కాకుండా ఆమె అంటే ఎంత హైట్స్‌కి రీచ్ అయ్యారంటే ఆవిడ రాసిన కొన్ని పుస్తకాలు భాష తెలిసినా భావం మనకు అంత క్లిష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ అంత డీపర్‌గా వెళ్ళేది. అంటే మనకి ఎన్నో థాట్స్ ఉంటాయి ఈ కాస్మాస్‌లో. ఎందరివో ఆలోచనలుంటాయి. ఒకప్పుడు ఇతరుల ఆలోచనలు నా ఆలోచనని మీరు భ్రాంతి చెందే అవకాశం ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా ఆలోచనలకి విక్టిమ్ అయిపోకండి అంటూ ఆవిడ థాట్ పవర్ అని ఒక పుస్తకం రాస్తారు. అందులో ఆలోచనతో అద్భుతమైన కార్యాలు మనం చెయ్యగలం. భౌతిక శరీరం వెళ్ళకుండానే ఎక్కడికి ఆలోచనతో మనం అద్భుతమైన పనులు చెయ్యగలం. ఆలోచనా శక్తిని మనం సమీకరించుకుంటే ఎక్కడో నిస్పృహలో ఉన్న వ్యక్తికి ఇక్కడి నుంచి మనం మంచి ఆలోచనలు పంపించి వాళ్ళని ఎంతో ఉత్సాహభరితులుగా, శక్తివంతులుగా చేయగలం. ఆలోచనకు అంత అద్భుతమైన శక్తి ఉంది. మన దగ్గరున్న శక్తులు మనకు తెలియవు. మనం ఏం చేస్తామంటే ఆలోచన డిసిపేట్ చేస్తాం. అంటే ఇక్కడో క్షణం ఆలోచించి మరో దగ్గరికి ఆ ఆలోచన ఎటెళ్ళిపోతే అటెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఆలోచనని మనం జాగ్రత్తగా గమనిస్తే అప్పుడు మనకి దాని మీద మనకి గ్రిప్ వస్తుంది. అదే విధంగా ఇది ఈమె యొక్క జీవితం ఎటువంటిది అంటే ఒక రంగంలో కాదండి. అవతల పాలిటిక్స్‌లో ఆవిడ ఒక దగ్గర చెప్తారు. యూత్ కోసమే నేను పాలిటిక్స్‌లో చేరాను. యూత్‌ని జాగరూకం చేయడానికని. ఆ తర్వాత ఆవిడ విద్యా రంగంలో చేసిన ఆడపిల్లల కోసం ఎన్నో స్కూల్స్ పెట్టారు. అంతకు ముందున్నటువంటి దివ్యజ్ఞాన సమాజాలు తక్కువగా ఉంటే చాలా ఎక్కువగా ఆవిడ టైంలో ఎన్నో ఎక్కువగా అవుతాయన్నమాట. దివ్యజ్ఞాన సమాజాలు అంతవరకు ఏదో 20లో 30లో ఉన్నవి వందల్లో అయ్యాయి. ఆవిడ మిగతా దేశాలకు కూడా వెళ్తూ అక్కడ కూడా దివ్యజ్ఞాన వ్యాప్తికి చాలా కృషి చేశారు. అది కాకుండా ఆమెలో అంటే ఆ సత్యానికి అంకితం చేసుకోగలిగే స్పిరిట్ ఉన్నదే. అందువలన ఆవిడకి ఇంట్యూటివ్ ఫ్యాకల్టీ, తర్వాత యోగిక్ పవర్స్ ఇవన్నీ ఉన్నా సరే ఆవిడ ఎక్కువగా ఔట్‌సైడ్ వర్క్‌లో ఉండబట్టి వాటిని ఎక్కువ ప్రదర్శించకపోయినా, ఆవిడతో కలిసి పని చేసినటువంటి లెడ్బీటర్ గారు ఆ పని ఎక్కువ చేసేవారు. లెడ్బీటర్ గారికి ఎన్నున్నాయో అక్కల్ట్ విజన్ అవన్నీ
అనిబిసెంట్ కూడా ఉన్నాయి. అయితే ఇదంతా ఒక ఎత్తు, వరల్డ్ టీచర్ని ప్రొడ్యూస్ చేయడం ఒక ఎత్తు. అంటే జగద్గురు ఒకరు రాబోతున్నారు అన్న ఉవాచ ఉండేది. ఆ సమయంలో కృష్ణమూర్తి గారు వాళ్ళ సోదరుడు నిత్యానంద మాట్లాడుతూ ఉంటారు. అంటే అక్కడ బీచ్లో ఆడుకుంటూ ఉంటారు. అప్పటి కృష్ణమూర్తి గారికి 14 ఏళ్ళు అనుకుంటాను, లేకపోతే 13 ఏళ్ళు. కానీ ఆయన చూడగానే ఈ వ్యక్తి యొక్క శరీరాల్లో ఎక్కడ స్వార్థం లేదని గమనించారు. అప్పటికొక ఉవాచ ఉండేది, జగద్గురువు రాబోతున్నారని. ఆ రాబోయే జగద్గురువు ఈయనేనేమో అనిపించి అతని తండ్రి నివిసెంట్ శిష్యుడు నారాయణయ్య అని ఆయన్ని అడిగితే, కృష్ణమూర్తి గారు 8వ సంతానం, నేను మంచి విద్యాబుద్ధులు చెప్పించలేను కదా, అనిబిసెంట్ లెడ్బిటర్ గారు అయితే వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు చెప్పిస్తారని దత్తతకి ఇస్తారు. అప్పుడు ఆమె కృష్ణమూర్తి గారికి నిత్యానందుడికి ఇద్దరు కూడా చాలా గొప్ప స్థితిలో ఉన్నవాళ్ళే, పరమ గురువుల్ని పరిచయం చేయడం. అప్పుడే కృష్ణమూర్తి గారి ద్వారా మాస్టర్ మైత్రేయ అట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ అనే పుస్తకాన్ని ఆయనకి చెప్తే రాశారనమాట. ఆయనకి 15 ఏళ్ల వయసులో. మళ్ళీ నారాయణ నా పిల్లలు నాకు కావాలంటే అప్పుడు ఆ పిల్లల్ని అడుగుతారనమాట. అప్పుడు న్యాయమైన పిల్లల్ని ఏది అడిగితే వాళ్ళు అప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కనుక మేము అమ్మతో ఉంటామని అన్నారు. అందుకని ఆ అనిబిసెంట్ దగ్గర ఉండిపోయారు. నిజంగా వాళ్ళకి చక్కటి విద్యాబుద్ధులు నేర్పించి, కానీ మధ్యలో నిత్యానంద చనిపోతాడనమాట. కృష్ణమూర్తి గారినే వాళ్ళు ఆ విధంగా అంటే నెమ్మదిగా కృష్ణమూర్తి గారిలో చాలా చాలా మార్పులు వచ్చి ఆయనలో చాలా రివిలేషన్స్ వస్తాయన్నమాట అంతర్గతంగా. ఆ విధంగా ఆయన డే బై డే చెప్పినటువంటి ఫిలాసఫీలో చాలా చాలా అంటే ఎదగడం ఉంటుందన్నమాట. అయితే అప్పుడు ఆమెకి ఏమనిపిస్తుందంటే ఈయన మనకంటే చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోతున్నాడని ఆయనతో సరిగ్గా స్టేజ్ మీద కాకుండా కింద కూర్చుంటారు అందరిలాగా వినడానికి. అంటే ఆమెలో ఎక్కడైతే చూడండి నేను ఇంత గొప్ప కదా అన్నది లేదు. చిన్నవాడైనా ఆయన ద్వారా వచ్చిన విషయాలు చాలా ఉన్నతమైనవని, ఆయనతో సరిసమానంగా నాకు స్టేజ్ మీద కూర్చే అర్హత లేదని కిందకొచ్చి కూర్చునేవారు శిష్యురాలుగా. అలాంటి వ్యక్తి అనమాట అనిబిసెంట్. అది కాకుండా చాలా నిరహంకారం, ప్రేమ, కారుణ్యం చాలా ఉండేది. ఆవిడకి కంపాషనేట్ లేడీ అన్నమాట, చాలా కారుణ్యం. అయితే ఆ ప్రేమ వల్లే ఆవిడ ఎటువంటి విషయం చెప్పినా అది హృదయాల్లో హత్తుకునేటట్టు ఉండేదన్నమాట. అటువంటి మంచి ఒరేటర్ అంటారు వాళ్ళు. అంటే అంత మంచి వక్త ఆవిడ. ఆవిడ ఏదైనా సరే చెప్పినప్పుడు వ్యక్తుల హృదయాలు ఇలాగా అది కళ్ళకి కనిపిస్తూ అందులో వెంటనే మార్పు వచ్చేదనమాట మనుషుల్లో. అంత పవర్ఫుల్గా ఆవిడ మాట్లాడగలిగేవారు. తర్వాత ఆమె జీవితంలో కూడా మనం చూస్తే ఆవిడ తనకి సేవ చేసిన సేవకుడికి నువ్వేం కావాలి అంటే నాకు ఒక హనుమాన్ టెంపుల్ కట్టించండి అని అడుగుతాడు. అందుకనే హనుమాన్ టెంపుల్ కట్టించారు ఆయన. ఆవిడ అడయార్లో ఇప్పటికీ ఉంటుంది. అంటే ఆవిడేమో క్రిస్టియన్, కానీ అదేమీ పెట్టుకోకుండా అసలు వాళ్ళకి మతంతో అందరికీ మనం దివ్యజ్ఞానం కోసం ఒకసారి గుర్తు చేసుకుందాం. దివ్యజ్ఞాన సమాజాన్ని మహాత్ముల ద్వారా స్థాపించబడింది. బిహైండ్ ద కర్టెన్స్ మహాత్ములుండి, మేడం బ్లవెట్స్కీ రష్యన్ వనిత, కల్నల్ ఆల్కాట్ గారు అమెరికన్ని ఎంచుకుంటారు. దివ్యజ్ఞాన సమాజ స్థాపనకి మాకు సహాయం చేస్తారా అని వాళ్ళ అనుమతి తీసుకుని మహాత్ముల ద్వారా స్థాపించబడిన సంస్థ దివ్యజ్ఞాన సమాజం. ఎందుకని స్థాపించబడింది? మానవాళ్ళంతా చాలా బాధల్లో ఉన్నారు. మానవాళి శ్రేయస్సు కోసం, మానవాళి అంటే ఒక్క భారతదేశ జనులే కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరి శ్రేయస్సు కోసం స్థాపించబడిన సంస్థ. ఒక సంస్థ లేకపోతే తర్వాత వచ్చే వాళ్ళకి జ్ఞానం అందదేమో అని వాళ్ళు సంస్థని స్థాపించాలనుకుంటారు. అందుకనే దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించడం జరిగిందని, ఏ మతంతో సంబంధం లేని జీవన విధానం దివ్యజ్ఞానం. అందుకే దివ్యజ్ఞాన సమాజంలో హిందువులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉంటారు, జొరాస్ట్రియన్లు ఉన్నారు, సిఖ్స్ ఉన్నారు, జైన్లు ఉంటారు, అన్ని మతాల వాళ్ళు ఉంటాయి. అందుకే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అడయార్లో జరిగినప్పుడు
సర్వమత ప్రార్థన జరుగుతుందన్నమాట. అన్ని మతాల వాళ్ళు వచ్చి అక్కడ ప్రార్థన చేస్తారు. ఎందుకంటే సర్వమత సామరస్యం అన్నది ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అందమైన విషయం. అంటే అన్ని మతాలకి ఈక్వల్ ఇంపార్టెన్స్. ఎందుకంటే ప్రతి మతాన్ని అధ్యయనం చేయమంటున్నాం. ఆ మతం చెప్పిన సత్యాన్ని అవగాహన చేసుకోవాలి. అంటే ప్రతి మతము కూడా ఒకే సత్యాన్ని చెప్పేయని మనకు తెలియాలంటే ఆ మతాన్ని మనం అధ్యయనం చేస్తే కానీ తెలియదు. అందుకనే దివ్యజ్ఞాన సమాజంలో చేరడానికి దీనికి 3 లక్ష్యాలు ఉన్నాయి. వాటిని ఆమోదిస్తే చాలన్నారు. ఒకటి ఏంటంటే విశ్వమానవ సోదరత్వం, జాతి మత కుల లింగ వివక్షత లేని విశ్వమానవ సోదరత్వ కేంద్రం అన్నారు. రెండవది ఏంటి అంటే సాపేక్షంగా అన్ని మతాలని, వేదాంతాన్ని, విజ్ఞాన శాస్త్రం అధ్యయనం. మూడవది ఏంటి అంటే మానవుడిలో అంతర్నిహితంగా గుప్తంగా ఉన్న శక్తులు, ప్రకృతిలో అంతర్నిహితంగా ఉన్న శక్తులని పరిశోధించడం. ఈ ఆబ్జెక్ట్స్ అంగీకరిస్తే వాటికి నచ్చిన వాళ్ళు ఇందులో మెంబర్ అవ్వచ్చని చెప్తారనమాట. అయితే ఇందులో ఇంకొక గొప్ప విషయం ఏంటంటేనండి ఫ్రీడమ్ ఆఫ్ థాట్. ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అంటే ఇవి అన్నీ ఈ విశ్వమానవ సోదరత్వం, సత్యాన్నాస్తి పరో ధర్మ అన్నది ఇక్కడ మోటో. దాన్ని ఆ ఫీల్డ్లో ఉంటూ ఏమిటి ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అంటే మీరు హిందువులు అనుకోండి, మీ ఇష్టమైనట్టుగా మీరు హిందూయిజంలోనే ఉన్నవి పెట్టుకుని జీవించండి. మీరు ముస్లిం అనుకోండి, ముస్లిం ప్రార్థనలు చేసుకోండి. మీరు ముస్లిం కదా అది వదిలేయండి, ఇదే ప్రార్థన చేయాలని లేదు. అలాగనే క్రిస్టియన్స్ కోసం ఒక చర్చ్ కూడా ఉంది అక్కడ, జైనుల కోసం ఉంది, జొరాస్ట్రియన్ కోసం ఉంది. అంటే ఎవరు ఏది కావాలంటే అది పాటించవచ్చు. అయితే దీనికి ఫ్రీడమ్ ఫ్రమ్ థాట్ అంటున్నారు. ఎందుకంటే ఆలోచన ఎప్పుడు కూడా మనని ఏం చేస్తుందంటే డివైడ్ చేస్తుంది. కనుక అసలైన ఆలోచన ఉన్నంతసేపు మనం సత్యాన్ని గ్రహించలేము. ఆలోచన అన్నది ఉంటేనే మనిషిని విభజన వస్తుంది. ఆలోచనలోంచి స్వేచ్ఛ మనకి రావాలి. అంటే ఏంటి? ఆలోచన ఉన్నంతసేపు అసలైన సత్యానుభూతి ఉండదు. అందుకే మేడం బ్లవెట్స్కి మనకి ఇది సత్యహంతకి అన్నారు ఆలోచనని. అంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే నిరంతరం ఆలోచిస్తూనే ఉంటాం, ఆలోచనలు వెనకనే వెళ్ళిపోతున్నాం, కానీ ఆలోచనలని మనం గమనించటం లేదు. ఆలోచనల నుంచి ముక్తి ఉన్నప్పుడే నిజమైన సత్యం అన్నది మనం అనుభూతిలోకి వస్తుంది. ఆల్రెడీ మనం అనుభవించిన ఆ ఆలోచనలు ఆ సత్యానుభూతి లేకుండా మనం అడ్డుతున్నాయి. అందుకని ఆలోచనల నుంచి స్వేచ్ఛ వచ్చినప్పుడే మనం చాలా చక్కటి దివ్యజ్ఞానులుగా అవ్వగలం. అంటే దివ్యజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానం అన్నది అనుభూతిలోకి రావాలంటే ఆలోచనకి అందదు. ఆలోచన ఎప్పుడు గతానికి చెందుతుంది. గతానికి చెందినటువంటి పరిమితమైన ఆలోచనతో అనంతమైనటువంటి బ్రహ్మతత్వాన్ని పట్టుకోలేము. అందువలన ఆలోచనలని మనం ఏం చేయాలి అంటే అందులోంచి విముక్తి రావాలి. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి చూసుకుంటూ ఉంటే ఆలోచన ఫీల్డ్లో జీవిస్తున్నామని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అంటే వ్యక్తికి ప్రతి వ్యక్తిలోనే కూడా ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. అంటే అందరూ కూడా దైవాంశ సంభూతులే. అలా అని ఆలోచన ఏదొస్తే అది చేయడం కాదు ఫ్రీడమ్ ఆఫ్ థాట్. అంటే ఇక్కడ నేను ఒక హిందువునైతే నాకు హిందూ మతంలో ఉన్న ప్రార్థనలు చేసుకునే ఫ్రీడమ్ ఉందని, అంతేగాని నా మనసు ఇవాళ కూర్చో అంటే ఇలాగా నేను అక్కడికి వెళ్ళి చెప్తే అదే నేను చేస్తాను అని కాదండి. దాన్ని చాలా మంది పొరబడుతున్నారు. అంటే ఈ దివ్యజ్ఞాన లక్ష్యాలలో ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అన్నమాట. అందులో ఉంటూ స్వేచ్ఛగా, అంటే నేను చెప్పాను కనుక నువ్వు నమ్మి తీరాలని ఎవరు మన మీద రుద్దరు. మనకి కూడా అవి రైట్ అని అనిపించాలి, అప్పుడే మనం నమ్మవచ్చు. బ్లవెట్స్కి ఇంటర్నేషనల్ థియోసఫిస్ట్ అనే మ్యాగజైన్ వెనకాల రాసి ఉంటుంది, మీకు కూడా ఇవి సత్యం అని మీరు ఆమోదిస్తే పాటించండి. ఆ పాయింట్ ఎక్కడా ఇంత స్వేచ్ఛ ఇవ్వరు. అంటే అందులో ఉన్న సత్యాన్ని మనం అనుభూతి చెందితే పాటించవచ్చు. అనుభూతి చెందలేదు అంటే అర్థం ఏమిటంటే మనం మనస్సు రేంజ్లో మనస్సు ఎట్టుకొట్టుకెళ్ళిపోతే అటు వెళ్ళిపోతున్నాం అనే విషయం. అలా అంతేగాని మనస్సు చెప్తోంది కదా అని కాదు, అది మనం గమనించాలండి. నా మనస్సుకు దాటి నా లోపల ఉన్న ప్రజ్ఞలోంచి వచ్చిందా, మనస్సులోంచి వస్తుందా? నాకు తినాలనుందంటే తినడం, నాకు కూర్చోవాలంటే కూర్చోవడం, అలాంటి భావనలో చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నాకు ఇలా అనిపిస్తుంది ఇదే చేస్తాను అని కాదు ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అంటే.
అంటే మనకి స్వేచ్ఛ ఉంది ఏంటంటే అన్నీ చదివి అందులో ఉన్న సత్యాన్ని తెలుసుకోవడానికి. పెద్దవాళ్ళు చెప్పిన విషయాల్లో ఉన్న సత్యం తెలుసుకున్నాకే పాటించండి అని చెప్తున్నారు. చెప్పారు గనుక యాంత్రికంగా పాటించడం వల్ల ఏమి లాభం ఉండదు. అది సత్యం అని తెలిసినప్పుడు పాటిస్తే మన జీవితంలో అద్భుతమైన, మౌలికమైన మార్పొస్తుంది. అందుకని ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అన్నది కూడా దివ్యజ్ఞాన సమాజంలో ఒక అద్భుతమైన విషయం. ఎక్కడ మనకి ఫ్రీడమ్ ఉండదు. ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అని తప్పుగా మాత్రం ఎప్పుడు అర్థం చేసుకోకూడదు. ఈ విధంగా మనకి ఒకసారి అంటే నేను తర్వాత మాట్లాడతాను, లెక్చర్లో ఉన్నాను. అందుకని అలాంటి ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అన్నది మనకి దివ్యజ్ఞాన సమాజంలో ఉన్నది. ఇలాంటి ఇంత అద్భుతమైనటువంటి శక్తి ఉన్న వ్యక్తి గనక అంటే ఆమె ప్రతి క్షణము కూడా సమయాన్ని సదుపయోగం చేసుకుని మన దేశం కోసం మనమే ఇచ్చేయం. అలాంటిది ఆవిడకి ఇతర దేశం అన్న భేదభావం లేకుండా భారతదేశానికి ఎనలేని సేవ చేశారు. అందుకనే 1 అక్టోబర్ని మనం అను బెసెంట్ బర్త్డే ఒక ఇంపార్టెంట్ దినంగా దివ్యజ్ఞాన సమాజంలో కూడా చెప్పుకుంటున్నాం. ఆవిడ 2nd ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అనమాట. కల్నల్ ఆల్కాట్ గారు విరమించిన తర్వాత అది కాకుండా ఆమెలో ఉన్న సత్య తపన వల్ల ఏమో చాలా తక్కువ కాలంలో ఆవిడ చాలా లోతైన జ్ఞానం ఆర్జించారని మేడం బ్లవెట్స్కీ కూడా చెప్తారనమాట. అంటే ఎందరో సీనియర్స్ ఉన్నా ఆమెని ఇసోటరిక్ సెక్షన్ అని ఉందండి, దానికి హెడ్గా కరెస్పాండింగ్ సెక్రటరీగా చేయడం. మేడం బ్లవెట్స్కీ తర్వాత ఆవిడే ఇంటర్నేషనల్ కరెస్పాండింగ్ సెక్రటరీ అయ్యారు. అది కాకుండా ఆమె మన యొక్క మెసానిక్ ప్రీ మెసనరీ అన్నది స్థాపించారు. ఈ విధంగా ఎక్కడ ఒక విషయం అని కాదండి, అన్ని రంగాలలో అంత ప్రజ్ఞ అన్నది ఒక లైఫ్ టైంలో చాలా అసంభవం. అందుకే మల్టీఫేసెటెడ్ పర్సనాలిటీ అని ఎందరో ఆమెను కొనియాడారనమాట. అంటే ఒక లైఫ్ టైంలో మనిషి ఒక దాంట్లోనే ప్రావీణ్యత సంపాదించలేంది ఆవిడ ఎన్నో రంగాల్లో. ఆవిడ పాలిటిక్స్లోకి రాకముందు సైన్స్ ఆ సబ్జెక్ట్స్ మీద ఉపన్యాసాలు ఇచ్చేవారు. నాస్తిక సంఘంలో వెళ్ళాక దాని మీద అలాగా. అంటే తన లైఫ్లో ఎప్పుడు కూడా అంతో యాక్టివ్గా ఉంటూ ఎవరు నిస్సహాయంగా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేసి న్యాయం ఎస్టాబ్లిష్ అయ్యేటట్టు చేసేవారు. అటువంటి ధైర్యము అది ఉన్న వ్యక్తి అని బెసెంట్. అందుకోసమే మనం ఇవాళ అని బెసెంట్ బర్త్డేని ఇలా జరుపుకుంటున్నాము. అయితే అద్భుతమైన విషయం ఏంటంటే దివ్యజ్ఞానం అనే దాంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఇందులో ఇంత ఫ్రీడమ్ ఇవ్వడమే కాకుండా ఏ మతంతో సంబంధం లేని ఒక జీవన వ్యవస్థ అనేది ఎంత అవసరము అనేది ఇప్పుడు మనకు తెలియట్లేదు కానివ్వండి. అప్పట్లో మత కలహాలు, డామినేషన్స్ అవన్నీ ఉన్నప్పుడు మతంతో సంబంధం లేని జీవన వ్యవస్థ అవసరం అనేటప్పుడు దివ్యజ్ఞాన సమాజం ఉద్భవించింది. దివ్యజ్ఞాన సమాజం మానవాళంతటికి ఎందుకని మహాత్ములు దీన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చిందంటే మానవాళిని అందరినీ, ఏ దేశంలో ఉన్న మనుషులైనా ఒకే యూనిట్ అని వాళ్ళందరినీ, అజ్ఞానమే కదా మనుషుల్ని బంధిస్తోంది. అందుకని అజ్ఞానంలోంచి బయటపడేసి వాళ్ళని జ్ఞానం యుక్తులుగా చేసినప్పుడు మాత్రమే వాళ్ళ దుఃఖాల్లోంచి వాళ్ళు బయటపడగలరు అనే దాంతో నహి జ్ఞానేన సదృశం అని, జ్ఞానంతో సమానమైంది ఇంకోటి లేదు అని జ్ఞానాన్ని అందరికీ ఇచ్చేటట్టుగా. అయితే ఇందులో ఏంటంటే ఇది నువ్వు చెయ్యకపోతే ఈ పనిష్మెంట్ అన్నది లేదు. ఎందుకంటే చెయ్యమని సూచనే ఉంటుంది కానీ ఇది నువ్వు చెయ్యకపోతే ఇక్కడ మెంబర్ కాదు అనే సంగతి లేదండి. అంటే ఎన్నో కారణాలు ఉంటాయి కదండి. అందువలన అంటే వాళ్ళ యొక్క ప్రారంభ కర్మలు ఉంటాయి, వాసన బలం ఉంటుంది, ఎన్నో ఉంటాయి. అయినా కూడా బలవంతంగా చేసే దానివల్ల ఏనాడు ఫలితాలు రావు. అందుకే మనకి అని బెసెంట్ ద్వారా మేడం బ్లవెట్స్కీ పరమ గురువులు, మేడం అని బెసెంట్కి మొట్టమొదట కనబడిన గురువు గారి పేరే మౌర్య గారు. ఆమె ఒకసారి సీక్రెట్ డాక్టర్ని రివ్యూ చేయడానికి ముందు
కనబడిన ఆయన వినబడుతుంది సౌండ్. నువ్వు సత్యం కోసం ఏమైనా అర్పించేస్తావా? ఎస్ లార్డ్ అంటారు ఆవిడ అప్రయత్నంగా. అంటే అదే టైంలో ఆవిడ అన్ని వదిలేసి దివ్యజ్ఞానానికి అంకితం అయిపోయారు. అంతవరకు దివ్యజ్ఞాన సమాజం లాంటి దాంట్లో చేరకండని ఉపన్యాసాలు ఇచ్చిన ఆవిడ దివ్యజ్ఞాన సమాజంలో ఆవిడ జీవం అవుతుంది ఏమనుకుంటారని ఎప్పుడు ఆలోచించలేదు. ఆవిడ దివ్యజ్ఞాన సమాజంలో మెంబర్గా రావడం, ఆ తర్వాత దివ్యజ్ఞాన వ్యాప్తికి ఎనలేని కృషి చేశారనమాట. అందుకే మనం అంటే మల్టీఫేస్టెడ్ అని అంటే ఆవిడ చేసినటువంటి సేవలు సామాన్యమైన సేవలు కావు. అంత అద్భుతమైనటువంటి అన్ని రంగాలలో ప్రావీణ్యత సంపాదించిన వ్యక్తి అన్ని బెసెంట్. అయితే ఇటువంటి అద్భుతమైనటువంటి దివ్య జ్ఞానం ఇందులో మెంబర్ అవ్వాలంటే గర్వకారణంగా ఫీల్ అయ్యేవారండి. గొప్ప గొప్ప విద్యావేత్తలు, శాస్త్రజ్ఞులు అలాంటి వాళ్ళే ఇందులో మెంబర్స్. అందుకే ఇది మేడం బ్లవెట్స్కీ రాసినటువంటి తర్వాత అనీ బెసెంట్ కూడా ఇంటర్నేషనల్లీ ఫేమస్ లేడీ అయ్యారు. అదేవిధంగా బ్లవెట్స్కీ రాసినటువంటి సీక్రెట్ డాక్టర్ వల్ల ఆమెకి ఆ ప్రపంచం అంతా కూడా మేడం బ్లవెట్స్కీని తెలుసుకోవడం. ఆ విధంగా ఈనాడు మనకి తెలియక, ఎందుకంటే సర్ఫేస్ లెవెల్లో జీవించడానికి అలవాటు అయిపోయాం. పైని మనం కొంచెం లోతుగా ఉండడానికి అలవాటు అవ్వట్లేదు. ఆ లోతుగా మనం చూస్తే మన జీవితం యొక్క సార్థకత ఏంటి, ఎందుకు పుట్టాం, ఈ సృష్టి ఏమిటి, ఇలాంటి ప్రశ్నలు అందరికీ వస్తాయి. నా ప్రయాణం, నా లక్ష్యం ఏమిటి, వాట్ ఫర్ దిస్ లైఫ్ అనేవన్నీ మనకి లోపల ప్రశ్నలు సమాధానాలు కూడా వస్తాయి. అలాంటి ప్రశ్నలు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దివ్యజ్ఞాన సమాజంలో చక్కటి ఆన్సర్స్ ఉన్నాయి. అంటే అవి మనకి మన లోపల చెప్తున్నదే. మనం ఏమైనా పుస్తకాల్లోంచే గ్రహించాం అనుకుంటాం కానండి, మనలో ఉన్న జ్ఞానం పుస్తకాల్లో చదివితే కన్ఫర్మేషన్ వస్తుంది. మనలో ఉన్నది లేనిది పుస్తకంలో చదివినా మనం గ్రహించం. ఆల్రెడీ ఆ జ్ఞానం మన దగ్గర ఉన్నది, మనం చదువుతున్నాం. ఆ విషయం మనం గమనించాలి. అసలు ఆ తపనే లేని వాడిని చదివినా అది గ్రహించదు. అందుకని దివ్య జ్ఞానంలో చాలా చాలా విషయాలు అంటే సైంటిఫిక్గా తెలియబడ్డాయి. ప్రతి దానికి ఏ విధంగా మీరు నేను అందరూ ఒకటే అనే విషయానికి, అందరిలో ఉన్న ఏకత్వం చరాచర జగత్తులో ఒక్కటే ఉంది, దాన్ని సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అలాగా ఇది కేవలంగా ఏదో కొన్ని పద్ధతులు ఏవో సిద్ధాంతాలు చెప్పేసి ఇవే మీరు అంగీకరించండి అని చెప్పలేదు. అవి ఎంతవరకు నిజం అని మన యొక్క ప్రజ్ఞతో మనం వెరిఫై చేసుకోవచ్చు. అప్పుడు మనం దాంట్లో, ఎందుకంటే అర్థం చేసుకుని ఇందులో ఇంత సత్తా ఉన్నది ఈ సంస్థ అని మనం తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఏది చూడండి, మంచి గోల్డ్ అయితే కేడియం గోల్డ్ కావాలంటాం. ఎందుకంటే మనకు అర్థమైపోయింది అది చాలా మంచిదని. అలాగనే ఏది జీవితానికి మంచిదో అదే మనం చేస్తాం. జీవితానికి పైన ఉండడం మంచిది కాదు. ఇన్నర్ వాల్యూస్తో సత్యమే మనందరినీ ఆనందాన్ని, తృప్తిని, సుఖాన్ని, ప్రేమని అన్నీ ఉన్నది ఆ సత్యం. దాన్ని గ్రహించడమే నేనై ఉన్న నేను. అది నేను కాదనుకుని జీవిస్తున్నాను, నేనని ఆ సత్యంలో నేను అదే నేనుగా జీవించాలంటే అదే నా జీవితం యొక్క లక్ష్యం అన్న భావన మనకు తెలిసినప్పుడు ప్రతి క్షణం మనందరిలో కూడానండి ఏది పనికొచ్చేది ఏది కాదు అని మనం తెలుసుకునే పనికొచ్చేదాన్ని పట్టుకుంటాం. ఆఫ్టర్ ఆల్ బయట ఉన్నటువంటి వస్తువుల విషయంలోనే ఏది ఎక్కువ విలువ దాన్నే పట్టుకుంటామే. మరి అలాంటిది జీవితానికి అవసరమైనది ఏమిటో అది ఎందుకు పట్టుకోం మనం? అక్కడెందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? మనకి ఒకనాడు ఏ విధమైన శరీరం పడిపోతుంది కదా, ఇష్టం ఉన్నా లేకపోయినా దాని టైం వచ్చినప్పుడు మనకి చెప్పకుండానే అది మృత్యు అన్నది వచ్చేస్తుంది కనుక మృత్యు తర్వాత కూడా శాశ్వతమైనది ఏమిటి అని మనం చూడాలి. అదైన ఆత్మతత్వం నేనై ఉండగా మృత్యుతోటి చనిపోయే శరీరం నేను అని భ్రమిస్తూ జీవిస్తున్నాను. అందుకని అనంతమైనటువంటి ఆ సత్యం నేను అని జీవించాలి అన్నదే మన లక్ష్యం అండి. అందువలన మనం దివ్యజ్ఞాన సమాజంలో చేరడం అని దానివల్ల ఏంటవుతుందంటే, దివ్యజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం. ఇంత గొప్ప బ్రహ్మజ్ఞానం అని ఆనాడు ఆల్కాట్ గారు అన్ని చోట్ల వ్యాపింపచేశారు. అనీ బెసెంట్ తెలుగు రాదు, అయినా అన్ని చోట్ల వ్యాపింపచేశారు. మనం తెలుగొచ్చి విలువ తెలుసుకుని మన గ్రంథాలైనటువంటి వేదాలు, ఉపనిషత్తులు అన్ని ఆమె అధ్యయనం చేశారు. ఇప్పటికీ ఫారినర్స్ ఎంతమందో మనకు అడయార్లో చూస్తుంటే
ఫలానా ఉపనిషత్తులో ఫలానా లైన్ అంటే కరెక్ట్గా కోట్ చేస్తారు. ఒకరోజు నేను ఇంటర్నేషనల్ కన్వెన్షన్ టైము లేకపోతే ఒక వర్కర్స్ ట్రైనింగ్ క్యాంపులోనో ఇలా వెళ్తూ ఉంటే ఒక లేడీ లలితా సహస్రనామం రాత్రి 9 గంటలకు వింటున్నారు, ఫారిన్ లేడీ. నేను నెక్స్ట్ మేడం మీరు నిన్న రాత్రి లలితా సహస్రనామం వింటున్నారు కదా అంటే, అవును. అక్కడ దాంట్లో ఉన్నటువంటి ఆ సౌండ్ రిత్తిం అది చాలా గొప్పగా ఉంటుంది అంటూ ఆవిడ దానికోసం దాని ప్రాశస్త్యం చెప్పడం మొదలెట్టారు. ఈ విధంగా మనం ఏంటంటే సర్ఫేస్ లెవెల్‌లో చూడడం బట్టి మన దగ్గర ఉన్నటువంటిది ఏంటో మనకే తెలియట్లేదు. లోతు లెవెల్‌లోకి వెళ్ళి మన హృదయంలో ఉన్న తపనేంటి, మన మనస్సు ఏం చెప్తోంది చూస్తాం గాని, ప్రతి ఒక్క వ్యక్తికి సత్య తపన అంతర్నిహితంగా ఉంటుంది. వినోబా భావే గీతా ప్రవచనాల్లో చెప్తారు. అగ్ని జ్వాలలు పైకి ఎగిసినట్టుగా మనిషిలో సత్యం అనేది తపన కూడా అలా లోపల ఉంటూనే ఉంటుంది. కనుక మనం దాన్ని గుర్తించి దానికి తగిన విధంగా ప్రయత్నించినప్పుడు మన హృదయం ఆనందపడుతూ ఉంటుంది. ఎందుకంటే మనిషి లోపల ఉన్నటువంటి ఆత్మతత్వం బంధించబడిపోయింది నేను శరీరాన్ని అన్న భావనతో. అది ఫ్రీడమ్ కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. అందుకే ఫ్రీడమ్ ఫ్రమ్ థాట్ అన్నది అవసరం. అంత ముఖ్యమైన సత్యాన్ని, అక్కడ సత్యం అన్న పదమే కాదండి, ఆత్మతత్వం అన్నా, బ్రహ్మతత్వం అన్నా, సత్యం అన్నా, అనంతత్వం అన్నా, ఆలోచనకు అతీతమైనదన్నా, అంతులేనిదన్నా ఒకటే ఒక సత్యానికి సంబంధించింది. అటువంటి దాన్ని వదిలేసి, అంటే మన దగ్గర ఉన్న సముద్రాన్ని వదిలేసి ఎక్కడో నీటి కోసం వెళుతున్నట్టుంది పరిస్థితి. అంత అనంతమైన ఆనందతత్వాన్ని మనమై ఉండగా మనం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. ఇంద్రియాలని అది ఇచ్చే ఆనందం చూస్తే కోటో వంతు కూడా ఉండదు. ఆ ఇంద్రియ సుఖాలే సర్వస్వంగా జీవించడం బట్టి మన జీవితం అంతా కూడా అశాంతితో, బాధలతో, సంఘర్షణలతో నిండిపోయి ఉంది. అందుకని దివ్య జ్ఞానం చెప్పిన విధంగా బ్రహ్మజ్ఞానమే ముఖ్యమైనది, ముఖ్యమైన దాన్ని నేను నెగ్లెక్ట్ చేస్తున్నానని తెలుసుకున్న వ్యక్తి తప్పనిసరిగా తన జీవితాన్ని అటు ఇది పామని తెలిస్తే ఎవరు పామును పట్టుకోరు. అలాగే ఏది అవసరం లేదు, ఏది మనకి హాని కలిగిస్తుందో దాన్ని పట్టుకుంటున్నాం, ఏది మనకి శుభప్రదమో దాన్ని వదిలేస్తున్నాం. అప్పుడు మనం తప్పకుండా ఇటు ప్రయాణిస్తాం. మన జీవిత సార్థకత అన్నది సారవంతం పట్టుకోవాలి. మనందరం కూడానండి మంచివేవో పట్టుకుంటున్నాం కదా మన జీవితంలో. ఆఫ్టర్ ఆల్ బాహ్య వస్తువుల్లోనే మరి ఇటువంటి విషయాల్లో నిస్సారమైంది ఎందుకు పట్టుకోవాలి మనం అనే విషయం మనకు తెలిస్తే తప్పనిసరిగా దానికి వయస్సుతో సంబంధం లేదు. ఎవరిలో ఆ తపన జాగరూకం అవుతుందో వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇటువైపు అంటే ఇటువైపు వస్తే చాలా మందికి తెలియదు. యోగ కర్మ సుకౌశలం అన్నారు. కౌశలంగా కర్మ చేయడమే యోగం. అందుకని చిత్తవృత్తి నిరోధ అన్నారు. చిత్తవృత్తులన్నీ ఆగినప్పుడే అనంతమైనటువంటి ఆ తత్వం మనలో పనిచేస్తూ ఉంటుంది. అందుకోసం దివ్యజ్ఞాన సమాజం మనందరికీ మంచి అవకాశం ఇచ్చింది. మనదైన మన తత్వాన్ని తెలుసుకోవడానికి. దానికి ఎన్నో శరీరాలు మనకున్నాయి. ఆ శరీరాలన్నీ నేను అని భావిస్తున్నాం. అందులోంచి మనం బయటపడినప్పుడే అసలైన సత్యాన్ని చూడగలం. దాన్ని ఏమంటారంటే ఐడెంటిఫికేషన్ అంటారు. ఈ విధమైన దాంతో బాడీ నేను, నా ఇంట్లో కారు ఉన్నది, కారు నేను అనుకుంటే ఎలాగండి? కారు నా పనిముట్టు, గుర్రం నా పనిముట్టు, నా దగ్గరున్న ఒక జంతువు. అలాగే నా శరీరం నా గుర్రంలా ఎలా చూడాలి మనం. గుర్రానికి తిండి పెట్టాలి, గుర్రానికి రెస్ట్ ఇవ్వాలి, పని చేయించుకోవాలి. మనం తిండి పెట్టి రెస్ట్ ఇచ్చి పని చేయించుకోకపోతే అది పనికి రాకుండా అయిపోతుంది. ఈ విధంగా మనం తెలుసుకుని ముందుకి వెళ్తే మన లైఫ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకోసమని మనందరం దివ్య జ్ఞానం అంటే ఏమిటి అనే దానికి ఒకటి డెఫినిషన్ కాదండి. దివ్య జ్ఞానానికి మన అంతర్గత జీవితానికి చాలా సంబంధం ఉంది. మనకు కావలసిన గైడెన్స్ అంతా ఎక్కడికక్కడ మనం పొందగలుగుతూ ఉంటాం. అందుకని నేనేమిటి అని తెలుసుకోవడానికి మనం ఎక్కడో పూజ చేస్తూ కూర్చుంటే లాభం లేదు, భజన చేస్తూ కూర్చుంటే అంతకంటే లాభం లేదు, ధ్యానాలు చేస్తూ కూర్చుంటే అంతకంటే లాభం లేదు. మనలో విచారణ రావాలి, ఎంక్వైరీ. అందుకే త్రిపుర రహస్యంలో చెప్తారు, 100 సంవత్సరాలు ధ్యానం చేసినా ఆ వ్యక్తిలో విచారణ లేకపోతే మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అని దత్తాత్రేయుల వారు. కనుక విచారణ అన్న దానికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు. ఎందుకంటే యోగుల్లో కూడా బెస్ట్ యోగి ఎవరు అంటే జీవన్ముక్తులలో ఏ జీవన్ముక్తుడైతే
పని చేస్తూ బాహ్య పనులన్నీ చేస్తూ సమాధి స్థితిలో ఉంటాడో, సమాధి అంటే కళ్ళు మూసుకోవడం కాదు, నేనే ఆ పరమాత్మ తత్వాన్ని అన్న అనుభూతితో ఉంటాడో ఆయనే బెస్ట్ క్లాస్ ఆఫ్ జీవన్ముక్తుడు. ఎవడైతే ఏ పనులు చెయ్యకుండా ఆ ధ్యానం అని చెప్పి దాంట్లో నిమగ్నమై ఉంటాడో అతన్ని సెకండ్ క్లాస్ అన్నారు. అంటే ఆయన బాహ్య వ్యవహారాలు చెయ్యడు. థర్డ్ ఆయన అప్పుడప్పుడు వస్తాడు, అప్పుడప్పుడు సమాధిలోకి వెళ్తాడు. అలాంటి వ్యక్తి ముగ్గురు జీవన్ముక్తులే, కానీ అతన్నేమోని తక్కువ శ్రేణి జీవన్ముక్తుడు అని చెప్తారు. అందువల్ల మనం గ్రహించాల్సింది ఏంటంటే మన జీవితంలో ఈ విచారణ చాలా ముఖ్యం. అబ్జర్వేషన్ మనం అవగాహన చేసుకోవాలి. మనం అందరూ చెప్పేది వింటాం, మన కోసం కూడా ఇతరుల అవగాహన మనం వేటిస్తున్నాం. మనం ఎప్పుడు మన అవగాహన చేసుకోవట్లేదు. మనని మనం అవగాహన చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఇంకొకరి అభిప్రాయం ఏదైతే మనకెందుకు? నా లిమిటేషన్స్, నాలో ఉన్న తపనేంటి, నేను ఎటు వెళ్తున్నాను, నా ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, నా ఫీలింగ్స్ ఎలా ఉంటున్నాయని నేను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని మనం ఎప్పుడు మనకి లోపలికి చూసుకోవడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. అది ఎంత కామన్ అయిపోవాలంటే రాత్రి 12 గంటలకు లేపితే ఎలా అయితే మీ పేరు చెప్పగలరో, అలాగే ఎప్పుడు నన్ను నేను చూసుకోవడం అలవాటైనప్పుడు తప్పనిసరిగా ఉన్నత స్థాయికి వెళ్తూనే ఉంటాం. కానీ ఈనాడు మనం ఏ కారణం వల్లో తెలియదు కానీ ఇంద్రియాల వశం అయిపోతున్నాం, మనసుకి బంటైపోతున్నాం. అలాగే మన జీవితం అంతా వేస్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఎప్పుడో పశ్చాత్తాపడినా లాభం లేదు. అందుకని ప్రతి క్షణము అమూల్యమైనదే. మన జీవితంలో మనం ఉద్ధరేదాత్మనాత్మాను, మ్యాన్ ఈజ్ హిజ్ ఓన్ లా మేకర్ అన్నారండి దివ్యజ్ఞాన సమాజంలో మహాత్ములు. తన అదృష్ట దురదృష్టాలకి తానే కారకుడు, ఇంకెవరూ కారకులు కాదు. ఈ రోజు నేను చాలా హాయిగా జీవిస్తున్నానన్నా, నాకు కష్టాలు వచ్చాయన్నా, దానికి నేనే, ఇంకెవరూ కారణం కాదు. ఒకనాడు మనం చేసిన కర్మే మనకి ఫలితంగా ఉంటుంది తప్ప ఎవరో చేసిన కర్మ మనకి రాదు. మనం సాధారణంగా వాళ్ళెవరి వల్ల నేను బాధలు పడుతున్నానంటారు. కాదు, అది మన భావన. మనం చేసుకున్న కర్మే కార్యకారణ రూపంలో వాళ్ళు నిమిత్త మాత్రమే. ఒకనాడు ఏదో ఒక రకమైన కర్మ చేసేయం ఇబ్బంది కలిగించేది లేదా సుఖపెట్టేది, సుఖం మనకు వస్తుంది, ఇబ్బంది వస్తుంది. ఇవన్నీ తెలిస్తే మనకు అసూయ ఎందుకుంటుందండి? ఎవరు చేసిన కృషిని బట్టి వాళ్ళకి అన్నీ వస్తూ ఉంటాయి అనే సంగతి మనకు తెలిసినప్పుడు మన జీవితంలో నిశ్చలంగా జీవించగలం. కంపారిజన్ అన్నదే లేదు, అసలు అవసరం లేదు. మన జీవితం క్షణక్షణం పైకే వెళ్తుంది. మనం ఏ పని చేసినా సేవాభావంతో చేసామనుకోండి, సేవ అన్న దానివల్ల మనిషి ఉత్కృష్టమైన స్థితికి వెళ్తాడు. దివ్యజ్ఞానంలో మేడం బ్లవేట్స్కి, అని విసెంట్ అంత గొప్ప స్థితికి ఎందుకు వెళ్ళారండి? నా దేశమా పరాయి దేశమా అని చూడలేదు. ఆవిడ ఫలితం ఆశించకుండా సేవ చేసుకుని వెళ్ళిపోయారు అంతే. ఈనాడు ఆవిడని మనం స్మరించుకుంటున్నామంటే ఫలితం ఆశించని సేవ చేసేది. అందువల్లే మనం కూడా నిరంతరంగా నాకు సేవ చేయడానికి అవకాశం లేదండి అంటారు. ఎందుకు లేదండి? మన అవకాశాలు జార విడుచుకుంటాం. తన సంగతి చూసుకోకుండా హెల్ప్ అదర్స్ అంటారు థియోసఫీలు. అలాగ హెల్ప్ చేసిన వాళ్ళు మరణానంతరం కూడా చాలా ఉన్నత స్థితికి వెళ్తారు. కామలోక ప్రయాణం చాలా సులువైపోతుంది. అందుకని మనం ఎంత వీలవుతే అన్న భావం కొన్నాళ్ళకి పోతుంది. నాకు నేను చేసుకున్నట్టే చేసుకుంటాం అన్నమాట. అలా మనం ఏ సహాయం చెయ్యాలని కాదండి, అవసరం వచ్చినప్పుడు ఏదో ఒకటి మనకు తెలుస్తూనే ఉంటుంది. వాళ్ళు అడగలేదు కదా అంటే అక్కడ అడగడానికి సంకోచం ఉండొచ్చు. మనం చెయ్యగలిగింది మనం చెయ్యడం, చేసేమన్న అహంకారం లేకుండా, అది చాలా గొప్ప విషయం అండి. అందుకని అది ఒక్కటే మన ఉన్నత స్థాయికి తెస్తుంది. అందుకే త్యాగేనైక అమృతత్వ మానసః అంటే త్యాగం ఒక్కటే. ఏమిటి త్యాగం? దివ్యజ్ఞాన సమాజంలో మెడిటేషన్ అంటే కేవలంగా చలించే మనస్సు, ఇంద్రియాల వైపు వెళ్ళిపోతున్న మనస్సు నిశ్చలంగా ఉంటే కొంత ప్రశాంతత వస్తే అది కాదు మెడిటేషన్ అన్నారు. ట్రాంక్విలిటీ ఆఫ్ మైండ్ ఈజ్ నాట్ మెడిటేషన్. ఏమిటి మెడిటేషన్? సెల్ఫ్ సాక్రిఫైస్, నేనన్నది లేని స్థితికి వెళ్ళడమే మెడిటేషన్. అందుకనే రాధాబన్నియర్ గారు ఒక ఆర్టికల్లో, అది నేను మొన్న ఈస్టర్ కాన్ఫరెన్స్లో మాట్లాడి, అంతేగాని లేకపోతే ఒక మనిషి ఇలా మీదకి వెళ్ళిపోయాడు అనుకోండి మెడిటేషన్లో, అలాంటి టెక్నిక్స్ ఏవి మెడిటేషన్ కాదన్నారు. మనస్సులో నేనేదో ఇల్లిది అది నా గత జన్మ చూశాను, ఇది చూశాను, అది విన్నాను, స్వర్గం చూశాను, దాట్ ఈస్ నాట్ మెడిటేషన్. అదంతా మనస్సు యొక్క రేంజ్.
నేనన్నది త్యాగం చేయడం. సెల్ఫ్ సాక్రిఫైస్ ఇస్ మెడిటేషన్. సాక్రిఫైస్ చేసేవాడు లేడు. అందుకని దివ్యజ్ఞాన సమాజం మెడిటేషన్ అన్నది చాలా కష్టమే. బట్ దట్ మెడిటేషన్ అన్నది మన లైఫ్ టైంలో మనం ఆ త్యాగం అన్నది అలవాటు చేసుకుంటే మెడిటేషన్ జరిగేది, చేసేది కాదు. ఆటోమేటిక్గా మెడిటేషన్ జరుగుతూనే ఉంటుంది మన అందరిలో. ఇలాంటి అద్భుతమైన విషయాలు ఎన్నో మనం ఇందులో తెలుసుకోగలమండి. ఇక్కడితో నేను ముగిస్తున్నాను. సమయం కూడా తక్కువే ఉందేమో. ఇంకా మీరు ఎవరైనా సరే డౌట్స్ ఏమైనా అడిగితే సంతోషం, లేదా ఏదైనా ఒక విషయం కోసం ఇంకా చెప్పమన్నా ఓకే. లక్ష్మి గారు సెషన్ కంటిన్యూ చేయాలి. జూమ్ అయిపోతుందండి. చూడండి ఒకసారి. ఎస్ 1 minute 52 seconds. నేను కంటిన్యూ చేస్తాను అది అయిపోగానే. అందరికి చెప్పండి, ఆటోమేటిక్ గా లైన్ లోకి వస్తారు. వెయిట్ చెప్పానండి ఆన్లైన్ వాళ్ళు. జూమ్ లో ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ జూమ్ ఓపెన్ చేయండి. నౌ క్వశ్చన్ ఆన్సర్ సెషన్. ఓకే, యూ కెన్ ఆల్సో ఆస్క్ క్వశ్చన్స్. ఇది అయిపోగానే 1 minute లో అయిపోతుందండి. అప్పుడు మీరు మళ్ళీ కూడా అదే లింక్ తోటి ఎలా వచ్చారో అలాగే రండి. ఇంకొక సెక్షన్ ఓపెన్ చేద్దాం. మీరు కూడా ఏదైనా అడిగితే, ఎందుకంటే మీరు మాట్లాడినవి నేను మాట్లాడినవి ఇక్కడ రికార్డ్ అవుతున్నాయి. అందువల్ల బోత్ ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు జరుగుతుంది. అంటే ఇది ఆమె యొక్క జీవితం ఒక సముద్రం లాంటిది అనమాట. ఆవిడ బ్లవైట్స్కి ఓన్లీ 1 and 1 అని ఒక కవర్లో రాసి పెడతారు. అంటే బ్లవైట్స్కి మనకు తెలిసి ఇలా ఎవరిని అలా అభినందించడం తక్కువ. అలాంటివి అంటే సరిసమానమైన వాళ్ళు లేరని ఆమెతో ఆ విధంగా 1 and only 1 అని ఒక కవర్లో రాసి ఆవిడకి పెడితే దాన్ని ఆవిడ అందరికీ చెప్పుకోలేదు కూడా. ఆ జినరాజదాస గారు ఒక లెటర్లో ఒక ఆర్టికల్లో రాశారు, ఇలా రాశారు ఆవిడ కోసం అని. ఓకే, మీరు ఏమైనా డౌట్స్ అడగొచ్చండి. ఏమైనా అడిగితే ఓకే. సారీ, మీరు ఏమైనా డౌట్స్ అడుగుతారా? అంటే బ్లవెట్స్కివే ఆవిడ్ని 1 and only 1 అని అభినందించి ఒక ఉత్తరం రాస్తారనమాట. అది ఆవిడ తనంతటి తను ఎవరికి చెప్పుకోలేదు. జినరాజదాస గారు ఒక ఆర్టికల్లో రాశారు, ఇలాగ ఆవిడని అంత అభినందించారు బ్లవెట్స్కి అని. మీరేమైనా ఈ క్వశ్చన్స్ అడిగితే మంచిదండి. ఇంకా ఉంది. ఏ టాపిక్ రిగార్డింగ్ థియాసఫీ అండ్ అని విసెంట్ ఏమైనా? ఎంతమంది వచ్చారండి ఫిజికల్ గా? ఎంతమంది వచ్చారు? 25 members వచ్చారట. మొత్తం ఇక్కడ 8 మంది. కొత్త వాళ్ళు వచ్చింది. ఏదైనా ఎవరైనా గంగాధర్ గారు మీరు ఏమైనా అడుగుతారా? గంగాధర్ గారు పేరు హైలైట్ అయింది. ఏమైనా ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ ఎవరైనా డిస్కషన్ అంటే మనం డిస్కస్ చేస్తుంటే అందరికీ క్లారిటీ వస్తుంది. మీరు అడగడం వల్ల హెల్ప్ కూడా అవుతుంది ఇతరులకి. మీకు క్లారిటీ వస్తుంది, ఇతరులకి వస్తుంది. ఎందుకంటే వక్త చెప్పిన ఉపన్యాసాన్ని సైకాలజిస్ట్ చెప్పారు 3% వింటున్నారు, ఎక్కువ శాతం వెళ్ళదుట. అదే క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో చాలా బాగా వింటారు అందరూ. అంటే ఏ విషయమైనా చాలా అలర్ట్గా అయిపోతారు మీరు. అప్పుడు చాలా జాగ్రత్తగా వింటారు, తెలుసుకుంటారు కూడా. అందుకే క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అన్నది, ఈ ఇంటరాక్షన్ అన్నది చాలా అవసరం అన్నమాట. ఓకే, మైక్ తీసుకుంటారా? అంటే మాకు అవసరం, మీ మాటలు మాకు వినబడాలి. నమస్కారం అందరికీ. ఈ దివ్యజ్ఞాన సమాజంలో